మంగా అంత ప్రశాంతంగానే ఉంది కదా, సైలెంట్ గా తినొచ్చు కదా. మీ అంత శ్రద్ధ మేము తిండి మీద చూపించలేం. మీరు కానివ్వండి. ఫోన్ చేయండి ఆంటీ, ల్యాండ్లైన్కి చేయండి. హలో. ఇదేమిటి, ఇదెత్తిందేమిటి? అయ్యో, గొంతు మార్చి మాట్లాడండి ఆంటీ, మిమ్మల్ని ఏం గుర్తుపట్టరు వాళ్ళు. హలో, నేను షీ క్లబ్ మెంబర్నండి. స్వర్ణలత దేవి గారు లేరా అండి? ఓసి భాగీరథి, నీ దగ్గర ఈ గజకర్ణ గోకర్ణ విద్యలు కూడా ఉన్నాయా? అలాగండి, తన గదిలో ఉన్నట్టుందండి. పిలుస్తానుండండి. గుర్తుపట్టలేదు మంగ, పిలుస్తుంది. స్వర్ణలత, స్వర్ణలత, నీ సంగతి దాని సంగతి తేలుస్తానుండవు. ఏంటమ్మమ్మ గారు పిలిచారు? ఎవరో షీ క్లబ్ మెంబర్ అట. నువ్వు కావాలని ఫోన్ చేశారు. మాట్లాడు. హలో, ఎవరండి? స్వర్ణ, నేనే. మీరు అసలు ల్యాండ్లైన్కి ఫోన్ చేశారేంటి? ఇదే బెటర్, ఎవరికీ అనుమానం రాదని ల్యాండ్లైన్కి ఫోన్ చేశాను. ఇదిగో, నువ్వు అర్జెంటుగా బయటికి రా, నీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటది? ఫోన్లో చెప్పేది కాదు, నువ్వు ముందు బయలుదేరిరా. నేను మీ ఇంటికి కొంచెం ఎడంగా నా కారు దగ్గర ఉన్నాను, వెయిట్ చేస్తున్నాను, త్వరగా రా. సరే, అలాగే వస్తాను. ఓ సిని, ఇది మారతానన్నా భాగీరథి, నువ్వు మారనిచ్చేటట్లేవు. నువ్వేం నూరిపోస్తావో, అదేం వీరంగం వేస్తుందో కనిపెట్టాలి. ఇదేమిటి, అటు రమ్మంటే ఇది ఇటుపోతుంది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన ఆ మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.